టాపిక్ వచ్చేప్పటికి సెక్షన్. ఆల్రెడీ ప్లాన్ ఉంది, ఈ ప్లాన్కి ఎలివేషన్ ఉంది. సో సేమ్ ఎలివేషన్ లాగానే ఉంటుంది, బట్ సెక్షన్. సెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా పోర్షన్ని కట్ చేసినట్లు, అంటే ఒక ఇంటీరియర్ సమ్ పోర్షను కొన్ని డిజైన్స్ వేసి ఉంటాం కదా, ఆ డిజైన్స్ మనకి కనపడాలన్నప్పుడు. ఓకే, కొన్ని ఇప్పుడు ఇంటీరియర్స్ మనం మెన్షన్ చేసినప్పుడు డోర్స్, కబోర్డ్స్ ఎక్కడ ఉన్నవి, ఓకే, అటువంటివి అనేవి మనకి ఇంటీరియర్ లోపల కనిపించడానికి కోసం, ఎలివేషన్లో చూపించడానికి కోసం. ఓకే, దాన్ని సెక్షన్ అంటారు. సో సెక్షన్ కింద నేను కటింగ్ వచ్చేప్పటికి క్రాస్ సెక్షన్ ఎక్కడ కట్ అవ్వాలంటే, మీరు కావాలంటే ఇలా దీని మీద మెన్షన్ చేసుకోవచ్చు. ఇలా మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మీరు వచ్చేప్పటికి ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్, చైర్స్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, సో డ్రాయింగ్ ఈజీ అవ్వడం కోసం నేను ఇక్కడ సెక్షన్ చేశాను అనుకోండి, ఈ పోర్షన్లో ఇలా కట్ చేస్తే అప్పుడేమవుతుంది, ఇక్కడ ఈ లైన్ నుంచి లోపల ఏముంది, ఎలివేషన్ ఇటు కదా ఫ్రంట్, ఈ లైన్ నుంచి లోపల ఏం కనిపిస్తున్నాయి అంటే ఈ వాలు, నెక్స్ట్ ఇక్కడ ఒక డోర్, ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది, ఇక్కడ వాలు. ఓకే, ఇవి తప్ప ఏం కనిపించట్లేదు. లేదు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే ఇక్కడ కట్ చేసామనుకోండి ఈ పోర్షన్లో, అప్పుడు మీకు ఇక్కడ ఈ డోర్స్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేవాడికి ఇక్కడ ఈ డైనింగ్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, మీరు డయాగ్రామ్ ఈజీ కావాలనుకుంటే ఇక్కడ కట్ చేసుకోండి. ఇంకా టఫ్గా కావాలి అంటే, డీటెయిల్గా కావాలంటే ఇక్కడ కట్ చేస్తే, సో ఈ డైనింగ్ టేబుల్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. సో నేను ఏంటంటే ఈజీగా ఉండటం కోసం డైనింగ్ టేబుల్ కాకుండా దాని అవతాలు కట్ చేశాను. ఇక్కడ ఈ లైన్, ఈ లైన్ కట్ చేశాను. సో ఇప్పుడు ఈ లైన్ నుంచి లోపల ఏం కనిపిస్తుంది అది మనం అక్కడ మెన్షన్ చేయాలి. రిఫరెన్స్ లైన్ వచ్చేసేపటికి ఇక్కడ ఉంది, అక్కడ నుంచి బౌండరీ లైన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయినాయి. సో ఇప్పుడు ఎలివేషన్ లాగానే ఏం చేస్తామంటే, ఇక్కడ నుంచి పైకి 7 feet హైట్, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి 7 feet, హైట్. బయటికి థిక్నెస్ వచ్చేప్పటికి 1.5 feet, థిక్నెస్ వచ్చేప్పటికి 4 inches, అండ్ మళ్ళీ 1.5 feet బ్యాక్. సో ఇక్కడ వరకు బేస్ అంటే విండో లెవెల్, ఇక్కడ వరకు విండో లెవెల్. ఫోర్ ఇంచెస్. ఇది ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, సెక్షన్ చేసిన తర్వాత, కట్ చేసిన తర్వాత ఈ వాల్ 3 walls కట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ వాల్ కనిపిస్తుంది, దాని తర్వాత ఇక్కడ 2 doors కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు లైన్ తీసుకొని ఈ 2 doors డ్రా చేయడానికి ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక డోరు, నెక్స్ట్ ఇంకో డోర్. ఇప్పుడు ఇక్కడ నుంచి డోర్స్ మెన్షన్ చేయాలి. సో లైన్ తీసుకొని డోర్ విడ్త్ ఎంత, ఇక్కడ నుంచి 4 feet కదా డోర్ విడ్త్, అండ్ హైట్ వచ్చేప్పటికి 6.5 feet. 6 feet అయినా ఓకే, 6.5 feet అయినా ఓకే. సో ఇక్కడ వరకు క్లోజ్. లైన్ తీసుకొని డిజైన్ కోసం సింపుల్గా ఒక రెక్టాంగిల్స్ డ్రా చేస్తున్నా. ఆఫ్ సెట్ తీసుకొని, ఆఫ్ సెట్ వచ్చేప్పటికి జస్ట్ ఒక 0.4 inches. వీటిని ఏం చేస్తానంటే మిర్రర్ చేస్తాను. మళ్ళా మిర్రర్. ఇప్పుడు వీటిని ఇక్కడ డోర్ హ్యాండిల్ లాగా రెక్టాంగిల్తో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు సేమ్ ఇక్కడ డోర్ కదా, ఇటు మొత్తాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రిమ్ చేయండి. TR డబుల్ ఎంటర్, మనకు అవసరం లేదు. ఓకే, 2 డోర్లు వచ్చినాయి. ఇంకేం కనిపిస్తుంది ఇక్కడ, ఈ సెక్షన్ చేసిన తర్వాత ఏం కనిపించట్లా.
బట్ ఈ వాల్ అనేది మెన్షన్ చేయాలి. సో వాల్ వచ్చేప్పటికి ఇలా ఉంది. వాల్ థిక్నెస్ వచ్చేప్పటికి 4 ఇంచెస్ కదా, ఆఫ్సెట్ 4 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మాత్రం ఆఫ్సెట్ వచ్చేప్పటికి 9 ఇంచెస్. ఈ వాల్ అవుటర్ వాల్ 9 ఇంచెస్. ఇంకేం కనిపిస్తున్నా ఇక్కడ ఏం కనిపించట్లే ఇంకా. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ తీసుకొని ఇక్కడ నుంచి 3 feet స్లాబ్ హైట్, 2 feet స్లాబ్ విడ్త్ అండ్ స్లాబ్ థిక్నెస్ 9 inches. ఓకే, మళ్ళీ 2 feet. సో ఇక్కడ నుంచి మళ్ళీ లైన్ తీసుకుంటే 3 feet, లైన్ తీసుకొని ఇక్కడ నుంచి 3 feet పైకి సేఫ్టీ వాల్. టూ ఫీట్ 9 inches, మళ్ళీ 2 feet కిందకి, 3 feet డౌన్, 2 feet ఇక్కడ నుంచి 9 inches, 2 feet కిందకి రావచ్చు. సో ఇది బేసిక్. సో ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ వచ్చేప్పటికి స్లాబ్ నుంచి ఈ 9 inches కాకుండా 2 feet కిందకి అంటే 1.5 feet బీమ్ ఉంటుంది ఇక్కడ వరకు. ఓకే, సో ఇది స్లాబ్, నెక్స్ట్ ఇది వాల్, ఇది వచ్చేపాటికి బీమ్, ఇది వచ్చేపాటికి విండో లెవెల్. ఓకే, సో సెక్షన్లో విండో లెవెల్ లోపల కనిపించదు కదా. కనిపించదు కాబట్టి దీన్ని ట్రిమ్ చేసేయండి. ఎరేస్. ఇప్పుడు ఏం చేస్తారంటే వాల్ థిక్నెస్ అంటే సేఫ్టీ వాల్ థిక్నెస్ 9 inches, 9 inches డ్రా చేయండి. సేమ్ ఈ సైడ్ కూడా సేఫ్టీ వాల్ 9 inches. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంతవరకు ఫినిష్, వీటి మొత్తాన్ని సెలెక్ట్ చేసి కాపీ, ఇక్కడ నుంచి బేస్ నుంచి స్లాబ్కి 3, 4 and 5. ఇప్పుడు ట్రిమ్ తీసుకొని ఈ సేఫ్టీ వాల్ అనేది లోపల కనిపించదు, ఎందుకంటే సెక్షన్ చేసాం కాబట్టి లోపల ఉండదు, ఇది బయట వరకే ఉంటుంది. ఈ లైన్స్ డిలీట్ చేసేయండి, సేఫ్టీ వాల్ లైన్. ఓకే, సో ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని సపరేషన్ చేసుకోవాలంటే హ్యాచింగ్ తీసుకొని సపరేట్ చేయొచ్చు. హెచ్ అండర్ హ్యాచ్. ఇక్కడ 2 lines మనకి కాపీ అవ్వలేదు.
ఇప్పుడు హ్యాచింగ్ తీసుకోండి, హెచ్ ఎంటర్. సో ఇవంతా వాల్స్ కాబట్టి ప్యాటర్న్ వాల్ అంటే బ్రిక్స్, స్కేలింగ్ ఒక 30, ఇంకా కనిపించాలంటే 50. ఇప్పుడు ఈ వాల్ థిక్నెస్ కాబట్టి కాంక్రీట్ ఇస్తున్నాను ఇక్కడ నేను, లేదా కటింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ హ్యాచింగ్ తీసుకొని కలర్ ఇస్తున్నాను, ప్యాటర్న్ సెక్షనింగ్. లచ్ మళ్ళీ హ్యాచింగ్ తీసుకొని ఇది క్రాస్ సెక్షన్ కట్ అయింది కాబట్టి, వాల్ సేఫ్టీ వాల్ కట్ అయింది కాబట్టి దానికి సెక్షనింగ్ కట్ అయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ హ్యాచింగ్ తీసుకోండి. సో కాంక్రీట్, సో ఇది మొత్తం కాంక్రీటే కదా, స్లాబు, నెక్స్ట్ బీము, స్కేలింగ్ మార్చండి, ఇంకా డిక్రీజ్ చేయండి, కలర్ మామూలు నార్మల్ ఇచ్చేయండి. జస్ట్ ఒక 2 mm ఈ కాంక్రీట్. నెక్స్ట్ హ్యాచింగ్ తీసుకొని, ఇది వాల్ కాబట్టి మళ్ళీ బ్రిక్ తీసుకోండి, దీని స్కేలింగ్ మార్చండి, జస్ట్ ఒక 20 mm క్లోజ్. సో ఇలా సెక్షన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ లైన్ నుంచి ఇక్కడ టూ డోర్స్ కనిపిస్తున్నాయి, దాని తర్వాత ఇంకేం కనిపించట్లేదు. నెక్స్ట్ వాలు, ఈ వాల్ ఆల్రెడీ ఇక్కడ వరకు కటింగ్ చూపించాలంటే చూపించుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ సపరేట్ వాల్ ఉంటుంది కాబట్టి దాన్ని కంప్లీట్గా ఒకటే వాల్ కింద మెన్షన్ చేశాను. మీరు సపరేట్ కావాలంటే ఇక్కడ వరకు ఒక వాలు అంటే బ్రిక్, ఇక్కడ వరకు సపరేట్ బ్రిక్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసి బ్రిక్ సైజ్ తగ్గించి ఇక్కడ బ్రిక్ సైజ్ పెంచుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా ఇలా వదిలేసినా పర్లేదు. సో ఇది ఓవరాల్గా కంప్లీట్ సెక్షన్ ఆఫ్ ఏ ప్లాన్. ఓకే.